హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుక్కు చందు ఛానల్. టుడే రెసిపీ కేఎఫ్సి చికెన్. కేఎఫ్సి చికెన్ ఇంట్లో చేస్తే ఎలా ఉంటుందో చూసేద్దాం. కేఎఫ్సి రెసిపీ చూసేద్దాం. కేఎఫ్సి రెసిపీ చూడండి. ఒక బౌల్లో మైదా తీసుకోవాలి. తగినంత మైదా తీసుకోండి. అదే బౌల్లో కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం యాడ్ చేసుకోండి. కార్న్ఫ్లోర్ అనేది యాడ్ చేస్తే మీకు క్రిస్పీగా కేఎఫ్సి అనేది క్రిస్పీగా వస్తాయి. దాంట్లోనే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. మీకు టేస్ట్ తగినంత ఉప్పుని యాడ్ చేసుకోండి. ఉప్పుని యాడ్ చేసుకున్న తర్వాత కారంని కూడా యాడ్ చేసుకోండి. స్పైసెస్ చూసి తీసుకోండి మీరు. దాంట్లోనే కొంచెం పెప్పర్ పౌడర్, కొంచెం గరం మసాలా, కొద్దిగా చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకోండి. మొత్తం వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, బాగా మొత్తం కలిపేదాకా బాగా మిక్స్ చేసుకోండి. బాగా కలుపుకున్న తర్వాత అది పక్కన పెట్టేసుకోవాలి. మరొక బౌల్ తీసుకోవాలి. మరొక బౌల్లో కూలింగ్ వాటర్ వేసుకోవాలి. బాగా కూలింగ్ ఉండాలి. ఐస్ క్యూబ్స్ అయినా వేసుకోవచ్చు. చూడండి, చికెన్ అయితే ఫస్టే కలిపి పెట్టుకున్నాము. ఆ చికెన్ని 5 hours ఫ్రిడ్జ్లోనే ఉంచాలి కలిపి పెట్టుకున్న తర్వాత. అందుకని చెప్పి ఫస్టే మేము కలిపి పెట్టేసుకున్నాము. కలిపి పెట్టుకున్న తర్వాత ప్రాసెస్ కావాలంటే షేర్ చేయండి, మీరు కామెంట్ చేయండి. ప్రాసెస్ కావాలంటే ఆ చికెన్ రెసిపీని అయితే బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత 5 minutes కలుపుకోండి. 5 hours ఫ్రిడ్జ్లో ఉంది కాబట్టి కొంచెం కూలింగ్ పోయేదాకా కలుపుకోవాలి. 5 hours కూలింగ్లో ఉంది కాబట్టి చాలా జ్యూసీగా బాగుంటాయి. ప్రాసెస్ని అయితే చూసేయండి. ఫస్ట్ అయితే పీసెస్ని తీసుకొని డిప్ చేసుకోవాలి. పిండిలో అయితే డిప్ చేసుకోండి. బాగా డిప్ చేసుకోవాలి. లోపల పట్టేదాకా డిప్ చేసుకోండి. ఆ డిప్ చేసుకున్న వాటిని కూలింగ్ వాటర్లో వేసుకొని 5 minutes ఉంచుకోండి. 5 minutes దాంట్లోనే ఉండాలి. తర్వాత వేరొక దాన్ని కూడా తీసుకొని పిండిలో బాగా కలుపుకొని వాటిని కూడా దాంట్లో వేసుకొని ఆ పక్క వాటిని తీసి వేరొక వాటిలో తీసుకోవాలి. వాటిని తీసి మళ్ళీ పిండిలోనే వేసుకోవాలి. పిండిలోనే వేసుకొని బాగా దానికి పట్టేటట్టు కలుపుకోవాలి. కలుపుకొని వాటిని వేరొక ప్లేట్లోకి అయితే తీసి పెట్టుకోవాలి. స్టవ్ అయితే ఆన్ చేసుకున్నాము. ఆన్ చేసుకున్న తర్వాత ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్లో ఆయిల్ వేసుకోండి. డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోండి. అది బాగా హీట్ అవ్వాలి. ఆయిల్ చూడండి, ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత మనం చేసుకున్న ప్రాసెస్ చేసుకున్నాం కదా, వాటిని అయితే డీప్ ఫ్రై చేసేసుకుందాము. సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా డీప్ ఫ్రై చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత వేరొక దాంట్లో సర్వ్ చేసేసుకుందాం. చూడండి, ఇలా డీప్ ఫ్రై అయితే చేసేసుకుందాము. చూడండి ఎలా ఉందో. చూడండి ఫ్రెండ్స్, కేఎఫ్సి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.